నేను తిరుపతి డిస్ట్రిక్ట్ పుత్తూరు మండలంలో ఎస్జిడి టీచర్గా పనిచేస్తున్నాను. మా వారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో గత 23 సంవత్సరాల నుంచి మన దేశానికి సేవలు చేస్తున్నాడు. ఆయన అక్కడ డ్యూటీ చేసుకుంటూ దేశానికి రక్షణగా ఉంటే మేము ఇక్కడ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ 2 ఆడపిల్లల్ని చూసుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. మా అత్త మామ చనిపోయారు, మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. అన్ని పరిస్థితుల్ని నేనే చక్కదిద్దుకోవాలి. ఆయన దేశానికి సేవ చేస్తున్నాడు. గత అన్ని ట్రాన్స్ఫర్స్లో కూడా మాకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చారు. సైనికుల భార్యలకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చారు. కానీ కేవలం ఈ 2025 ట్రాన్స్ఫర్స్ యాక్ట్లో మాత్రము దాన్ని తీసేశారు. ఎందుకు తీసేశారో కూడా మాకు తెలియటం లేదు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ సైనికుల భార్యలకు చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వర్తింప చేయాలి. గౌరవనీయులైన లోకేష్ గారికి నేను ఒకటి అడుగుతున్నాను. మొన్న మురళీ నాయక్ గారు చనిపోయినారు దేశ రక్షణలు. ఆయన కుటుంబాన్ని అంత పరామర్శించారు కదా. ఇప్పుడు మేము కూడా అదే కదా పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని కూడా ఆయన ప్రిఫరెన్షియల్ కేటగిరీ కంపల్సరీగా వర్తింప చేయాల్సిందని ఆయన్ని లోకేష్ గారిని కోరుకుంటున్నాను సార్. చెప్తండి, నేను కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. అంటే ఇది స్పౌస్ కేటగిరీలో సైనికుల భార్యలకు తీసేయడం అనేది చాలా అమానవీయమైన చర్య. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం వారు దీని ద్వారా పొందే లాభం ఏమిటో మనకు తెలియదు. ఎంతోమంది కూడా ఉండరు, చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు వీళ్ళు స్టేట్లో చూస్తే. దీనికి ఈ స్పౌస్ కేటగిరీ మళ్ళీ తిరిగి వర్తింప చేయాలి అని మానవతా దృక్పథంతో ఆలోచించి సైనికుల భార్యలకి న్యాయం చేయాలి. ఉద్యోగస్తులకి ఇంట్లో ఉండి అన్నీ చూసుకునే వాళ్ళు అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ మీద పేరెంట్స్ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు బీఎడ్ ఇన్ సర్వీస్ బీఈడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జూలైలో జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళ ప్లేస్ కూడా వేకెంట్ చూపిస్తున్నారు. వేకెంట్ చూపిస్తే వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉండదు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏ ప్లేస్లో ఉంటారు, వాళ్ళు మళ్ళీ వర్క్ అడ్జస్ట్మెంట్లో ఉండాల్సి వస్తుంది. ఇది కూడా ఈ విషయంలో కూడా ఇన్ సర్వీస్ బీఈడీలో ఉండి ఇప్పుడు ఇంకో నెలలో సర్వీస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఆ ప్లేస్ వేకెంట్ చూపించకుండా వాళ్ళకే కేటాయించాలనేసి వాళ్ళ ప్లేస్ వాళ్ళకే ఉంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ మండు టెండలో ఉపాధ్యాయులు, మహిళలు అనకుండా వృద్ధులు అనకుండా ఈ మండు టెండలో రాసి రంపాన పెడుతున్న ప్రభుత్వానికి వెంటనే బుద్ధి తెచ్చుకొని సరైన న్యాయం చేయాలి. సంవత్సర కాలంగా ఇదిగో ప్రమోషన్ అదిగో బదిలీలు అనుకుంటూ అలా కాలక్షేపం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు 19, 20, 21 అనే 3 జీవోలు ఇచ్చి ఉపాధ్యాయ లోకాన్ని అంతా కూడా గందరగోళంలోకి నెట్టేస్తుంది. ప్రాథమిక విద్యలోకి వచ్చేసరికి 20 మంది దగ్గర ఒకరు ఉంటున్నారు, 30 మంది దగ్గర ఒకరు ఉంటున్నారు, 10 మంది దగ్గర ఒక టీచర్ అనేసి రకరకాలమైన విధానాలు పెడుతున్నారు. అలాగే గత ప్రభుత్వం రివర్స్ బీఆర్సీ ఇస్తే ఈ ప్రభుత్వం రివర్స్ బదిలీలు ప్రమోషన్లు ఇస్తుంది. గత ప్రభుత్వం హై స్కూల్లోకి ఉపాధ్యాయులు ప్రమోషన్లు ఇచ్చి పంపిస్తే ఈ ప్రభుత్వం ఆ ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులకి మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా చేస్తుంది. ఇది ఎస్జిటీలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే తెలుగు సమాంతర మీడియాని ప్రతి స్కూల్లో కూడా సమాంతర మీడియాని కానీ రన్ చేసి ఉంటే మరికొంతమందికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రోజు చేస్తున్న బదిలీలు అంతా కూడా తూతూ మంత్రంగా చేసి విద్యారంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రభుత్వం చూస్తుంది. ఇది సాల్ట్ ఒప్పందంలో ఒక భాగంగా మాత్రమే చేస్తుంది. కానీ ప్రభుత్వం వెంటనే దీని మీద కల్పించుకొని ఈ మండు ఎండలో చేసినందుకు విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ పక్షాన, రాష్ట్ర శాఖ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం.